హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకు నేను లాస్ట్ ఫిబ్రవరిలో చెప్పినా కదా, మనం కనీసం ఇప్పటికొక 100 డైరీ ఫాములు సక్సెస్ చేసినాం. ఒక 100 డైరీ ఫాములు మనకు సక్సెస్ చేసిన మనకు అనుభవం ఉంది. ఒక 4000 పైన గేదెలు కొన్న అనుభవం ఉంది. సో ఎక్కడెక్కడ గేదెలు ఇచ్చిన మనం ఈ 5 సంవత్సరాల నుంచి ఎవరెవరి గేదెలు కొని పెట్టినాము, ఎంత సక్సెస్లో ఉన్నారనేది నిజామాబాద్ నుండి నేను రాజమండ్రి వరకు ప్రతి ఒక్కళ్ళది వీడియో పెడతా. నా వీడియోలు మొత్తం చూడండి. సో ప్రతి జిల్లాలో, తెలంగాణ, ఆంధ్రాలో ప్రతి జిల్లాలో మనము గేదెలు ఇచ్చున్నాము. ప్రతి జిల్లాకి వెళ్ళి అన్నీ మీకు పెడతా ఉంటా వీడియోలు. సో వీడియో మొత్తం చూడండి. నేను మళ్ళీ చెప్తా మ్యాటరు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ముర్రా బఫెల్లో. మనం ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ నిజామాబాద్ జిల్లా జన్నేపల్లి మండలం, అంతే కదా స్వామి, జన్నేపల్లి విలేజ్లో ఉన్నాం, నవీపేట్ మండల్. సో మనకి అన్నయ్య వచ్చేసి 2019 నుంచి డైరీ ఫామ్ నడుపుతున్నారు. సో మొన్న వచ్చి మన దగ్గర హర్యానాలో కూడా గేదెలు తీసుకున్నారు. మొన్న మనము ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ 6-7 మంత్స్ కింద గేదెలు ఇచ్చినాము. అంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు. మొన్న ఫస్ట్ టైం వచ్చి హర్యానాకి వచ్చి తీసుకున్నారు. కానీ అన్నయ్యకి మాత్రం 2019 నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీ రైతుల కోసం చాలా మంది అడుగుతా ఉన్నారు, మీరు ఎక్కడ అసలు డైరీ ఫామ్ ఎట్లా మెయింటైన్ చేయాలా ఏందనేది. అన్నయ్య కొన్ని మీకు క్వశ్చన్లు అడుగుతా డైరీ ఫామ్ గురించి. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి. మీరు ఏం చదువుకున్నారన్నా? నేను డిగ్రీ చేశారు. ఏ ఇయర్లో? 2002 డిగ్రీ అయిపోయింది. మీరు ఈ డైరీ ఫామ్ ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారన్నా? 2019 నుంచి మెయింటైన్ చేస్తున్నారు. చెప్పండి అన్న, రైతులకి డైరీ ఫామ్లో ఒక 10 గేదెలతో పెట్టుకుంటే మనకి మినిమం ఎన్ని పాలు రావాలా, ఈ ఖర్చులు పోను మనకి ఎంత మిగులుతుంది? మినిమం 10 గేదెలు ఉంటే మనకి ఆల్మోస్ట్ 90 to 110 లీటర్స్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, లేబర్ ఉంటుంది. ఓన్ మార్కెట్ ఉందంటే లీటర్ 80 రూపీస్ అనుకోవడానికి మనకి 80 to 90,000 మిగులుతుంది. లోకల్ మార్కెట్ ఇట్లా పాల వాళ్ళకి దోసుకున్నామంటే మనకి 50 to 60,000 మిగులుతుంది. అంటే లోకల్ ఇప్పుడు పాలు పట్టేవాళ్ళంటే 60 రూపాయలు ఉంటుంది. 60 రూపాయలు అంటే మనకి డైరీ హోల్సేల్ 60 రూపాయలకు తీసుకెళ్తాం. 60 రూపాయలు, 65 అంటే మనకు ఒక 50-60,000 వరకు మిగిలవచ్చు. అది కంటిన్యూగా పాలు ఉండాలి ఎప్పుడు. అరౌండ్ 365 డేస్ మనకి 100 లీటర్స్ పాలు ఉండాలి. ఇప్పుడు మీరు 1 లీటర్ ఎంత అమ్ముతున్నారు? మేము 80 రూపీస్. 80 రూపీస్ సొంత మార్కెటింగ్ ఉంది. సొంత మార్కెట్. సో మీకు ఎన్ని పాలు అవుతున్నాయి ఇప్పుడు? మాకు ఇప్పుడు అరౌండ్ 120-130 లీటర్స్ అవుతుంది. 120 to 130 మధ్యలో. ఓ 10 గేదెలకి పచ్చిగడ్డి, సూపర్ నేపియర్ కానీ ఎంత నాటుకోవాలన్నా? 10 గేదెలు ఉంటే మినిమం ఒక 1 ఎకరం ఉండాలి. ఎకరం ఉండాలి. అంటే ఒకటి సూపర్ నేపియరే కాదు, జొన్న కూడా ఉండాలి. ఎందుకంటే సూపర్ నేపియర్ ఏమవుతుందంటే మనకి 45 days to 50 days అవుతుంది. ఓకే, పోయడం చాలా చేసినామంటే ఒక ఎకరం గడ్డి కూడా మనకి 1 to 25 days అయిపోతుంది. మళ్ళీ ఇది రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో మనకి తొందరగా పెరిగే గడ్డి కూడా ఉండాలి. జొన్న కానీ, పారాగాస్ కానీ అన్నీ ఉండాలి. ఒకటే రకం గడ్డి ఉందంటే మనకు కొద్దిగా ఇబ్బంది. అదే ఇప్పుడు వరిగడ్డి మీరు వాడతారా ఎక్కువ, లేకపోతే జొన్న గడ్డి వాడతారా? వరిగడ్డి వాడతాం. వరిగడ్డి వాడతారు. ఇప్పుడు జొన్న వాడదాం. జొన్న వాడతారా? మీకు అంటే డైరీ ఫామ్లో మీ అనుభవాలు, మీకు ఎక్కడ మైనస్ అనిపించిందో అది కొద్దిగా చెప్పండి అన్న రైతులకి. అంటే అందరూ ప్లస్సే చెప్తారు, మైనస్లు చెప్పారు యూట్యూబ్లలో. అట్లనే కొంతమంది ఇప్పుడు మీరు హర్యానాకి వచ్చారు కదా మన దగ్గర గేదెలు కొనడానికి, మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది అనిపించిందా? లేదు. కొంతమంది యూట్యూబ్లలో 20 లీటర్లు ఇస్తుంది, 25 లీటర్లు ఇస్తుంది, ఇవి నిజమా అబద్ధమా? అదంతా పచ్చి అబద్ధం. ఎందుకంటే అక్కడికి వచ్చి మన దగ్గరకు వస్తే ఇవ్వదు. అది చాలా, నేను 100% నేను గ్యారంటీగా చెప్తాను. కానీ 20 అంటే ఇప్పుడు అంటే అది 100 చాలా సమస్య లేదు. ఇంకా హైదరాబాద్ లో చెప్తున్నారు కదా 20 లీటర్లు ఇస్తుంది, 25 సమస్య లేదు. అది జస్ట్ అంటే కొంతమంది అమ్ముకుంటోళ్ళు చెప్తారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు 30 కాదు, ఒక గేదె 50 లీటర్లు ఇస్తుందని చెప్తారు. కానీ మనకు నేను చూసిన మట్టుకైతే లాస్ట్ అంటే ఎక్కువ బర్రెలు ఇచ్చేటి 15-14 లీటర్లు ఆగిపోతాయి హర్యానా. ఇక 6 లీటర్లకి వెళ్ళి చాలా అవుతాయి. 5-6 నుంచి పూటకి 7, పూటకి 8, పూటకు 9 ఎక్కడనో రేరుగా ఉంటాయి. ఒక 100 బర్రెలు ఒక బర్రె అట్లనే ఉంటుంది. రేట్ కూడా వెరీ ఇంపార్టెంట్. మనము ఎంత పూటకి 9 అంటే కొంచెం పిండి వాళ్ళ దగ్గర గ్యాప్ ఉంటుంది. మనం ఏం చేసినామంటే కొంతమంది పొద్దున్న 4 గంటలకు, కొంతమంది పొద్దున్న 7 గంటలకు, మన సాయంత్రం 3 గంటలకు. మీకు పొద్దున 9 ఇచ్చిన బర్రె మీకు సాయంత్రం 5-6 ఇస్తుంది. అంటే యావరేజ్ డే మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పుకోవాలి, పూటకి చెప్పుకోవాలి. ఇప్పుడు మనం హర్యానాలో గేదె ఉన్నప్పుడు ఒక్కో గేదె మనకి ఎంత పడ్డదన్న నెట్ రేటు? మనకి యావరేజ్ 1,05,000 1 lakh. మనకి ఇంటికి చేరా ఒక్కో గేదె ఎంతకు వచ్చింది? 120 లోపు 115-120 మధ్యలో ఒక గేదె వచ్చింది. ఒక్క గేదె రోజుకు 12 లీటర్లు ఇచ్చే గేదె 1,00,000. ఏ నెలలో కొన్నామన్న గేదెలు? డిసెంబర్లో కొన్నాం. డిసెంబర్లో అంటే ఇంకా మీరు అక్టోబర్లో, సెప్టెంబర్లో, నవంబర్లో చూసుకుంటే మీకు ఇంకా తక్కువలో దొరుకుతుంది. డిసెంబర్ నుంచి మళ్ళీ రేట్లు పెరిగి జనవరి, ఫిబ్రవరికి రేట్లు పెరిగి ఇప్పుడు హర్యానాలో గేదె కొనాలంటే 1,20,000, 1,30,000కి తక్కువ లేదు. మీకు అయ్యే గుజరాత్ గేదెలు అనుకోండి, మీకు ఒక 10 గేదెలు మీ ఇంటికి చేరా ఓ 12-13 లక్షల మంచి గుజరాత్ గేదెలు మంచి పూట ఒక 6 లీటర్లు 7 లీటర్లు ఇచ్చేది ఇప్పుడు దించొచ్చు.
మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయన్న షెడ్లో మనకి? 20 గేదెలు ఉన్నాయి. ట్రీట్మెంట్ మొత్తం మీరే చేసుకుంటారా? అన్న మీకు ఇప్పుడు నేను ఏదైనా తినకపోతే వస్తుంది కానీ మెడిసిన్స్ ఇవన్నీ మేమే. దూడలు చనిపోయినా మీరు పాలు తీయగలుగుతారా ఇంజక్షన్ లేకుండా? ఇంజక్షన్ సమస్య లేదు, అంటే మినిమం ఒక 2-3 days టైం పడుతుంది. దూడ చనిపోయినమ్మంటే గేదె అలవాటు కావడానికి ఖచ్చితంగా ఒక 5 days 1 week టైం పడుతుంది. ఈ 1 week దాని వేసినప్పుడు అది కొంచెం అలవాటు అయిన తర్వాత ఇట్లయితే సమస్య లేదు. ఎవరు చెప్పినా నమ్మను, ఎందుకంటే దూడ చచ్చిపోగానే ఇంజక్షన్ చెప్పిన పాలు పెడతామంటే అది. సో ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం 10 గేదెలు తెచ్చుకుందాం అనుకుందాం, మనకి దూడలు చచ్చిపోయినాయి. సో మనకి ఇంజక్షన్ లేకుండా దాన మీద అలవాటు చేయించి పాలు తీయచ్చు. ఒక 10-15 రోజుల లోపల గేదెని కొన్ని తొందరగా సెట్ అయితే కొన్ని లేట్. మీకు ఫస్ట్ 3 years దూడలు బతికినాయా పోయినాయా? లేదు, ఫస్ట్ 3 years దూడలు బాగా మొత్తం పోయినాయి. ఇప్పుడు అసలు దూడలు చూడండి, బచ్చా దిగానా సబ్ తోడా ఓ బచ్చా దిగా. ఇప్పుడు మొత్తం బతుకుతున్నాయి దూడలు. సో మీకు అనుభవం వచ్చిన కొద్దీ రైతు కాపాడుకోగలుగుతాడు డైరెక్ట్ ముందు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే హరినేకలు తీసి దూడలు చనిపోతాయేమో ఇబ్బంది అవుతుందేమో అనుకున్నారు. మీకు ఒక దూడ చనిపోయింది అన్నారు కదా ట్రాన్స్పోర్ట్లో, మీకేమో ఇబ్బంది అవుతుంది పాలు చేయడానికి? ఒక 2 రోజులు ఇబ్బంది, 3 రోజులు సెట్ అయింది. ఫస్ట్ 2 days ఇబ్బంది, 4 days సెట్ అయింది. సో ఈ రైతుకు అనుభవం ఉంది కాబట్టి దూడలు చనిపోయినా కానీ ఒక 4-5 days లో మళ్ళీ సెట్ చేసుకున్నాడు. కొత్త వాళ్ళు అయితే గాబరా పడతారు. సో మొత్తం మీద డైరీ ఫామ్ పెట్టుకొని ఒక 5 సంవత్సరాలు అంటే మొత్తం ఇంకా లైఫ్ లాంగ్ ఒక 5 సంవత్సరాలు నడిపించుకుంటా అంటే లాభమా నష్టమా? మినిమం 5 years ఓపీ కొట్టాలి. డైరీ ఫామ్ పెట్టుకుని నాకు ఇమ్మటి లాభాలు కాబట్టి రావు. ఒక 5 years ఓపీ కొట్టాలి. ఎందుకంటే మనము గేదెలు కట్టించుకోవాలి, ప్లస్ దూడలు కాపాడుకుంటే 5 years తర్వాత ఏ చిన్న ఎక్కువ దాని లాభం ఉంటుంది. ఎందుకంటే 5 years మనకి 3 years తర్వాత దూడలు వచ్చేస్తాయి. దూడలు కాపాడుకుంటే ప్రాఫిట్ కింద. సో అన్న ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే దూడలు ఖచ్చితంగా కాపాడుకుంటే మంచిది. మనకు 3 సంవత్సరాల్లో పెద్దగా అయిపోయి మనకు మంచి లాభాలు ఉంటాయి. అది కూడా ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ఖచ్చితంగా డైరీలో ఇంత మిల్క్ అనేది మనకు అవుట్ గోయింగ్ ఉంది, ప్రొడక్షన్ ఉండాలి. రోజు ఒక 100 లీటర్లు ఉందా, మనం ఒక 100 లీటర్లు మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా పాలు తగ్గినప్పుడు ఒక 20-30 ఒక 2 గేదెలు తెచ్చుకోవాలి. అట్లా ఒక 20 గేదెలు ఉంటే ఎప్పుడు ఆ 20 గేదెలలో 10 పాలు ఇస్తూ ఉండాలా. ఒక 100 లీటర్లు అవుతూ ఉంటే మాత్రం రైతుకి ఇబ్బంది ఉండదు. సో 20-25 గేదెలు ఉన్నా పర్లేదు కానీ ఖచ్చితంగా రోజు 100 లీటర్లు అవుట్పుట్ ఉండాలి. థ్యాంక్ యూ అన్న, మీకు నేను వీడియో వెనకాల చెప్తా. థ్యాంక్ యూ, మీ డైరీ ఇంకా మంచి నడవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.